మా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్ల గురించి 50,74,00,000 రూపాయలు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టామని చెప్పారు అధ్యక్ష. కానీ 19-24 కాలంలో వాళ్ళు రోడ్లు అసలు ఎక్కడేశారు, ఏ గుంతలు పూడ్చారు అటువంటిది ఎక్కడ కూడా ఆన్మాలు కూడా కనపట్టదు అధ్యక్ష. అది నేను చెప్తున్నది కాదక్ష. ఏదైతే ఇవాళ ప్రధాన పత్రికలు ఉన్నాయో, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, ఈ పత్రికలో ఆ యొక్క రోడ్ల పరిస్థితి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎంతమందికి తలలో పగులుతూ ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోతూ ఉన్నాయి, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు అన్నది ఇవాళ పత్రికలన్నింటిలో కూడా రాస్తున్న పరిస్థితి అధ్యక్ష. ఏదైతే 14-19 కాలంలో వేసినటువంటి రోడ్లు తప్ప 19-24 కాలంలో ఎక్కడ రోడ్లు వేసినటువంటిది ఎక్కడ కూడా ఇవాళ కూడా ఆనవాయితీ కూడా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉందక్ష. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా మార్టేరు ప్రక్లంక అనేటువంటి రోడ్డు మేజర్గా ఉన్నటువంటి రోడ్డు అధ్యక్ష. అది ఆసంట నియోజకవర్గం, నిడదవోలు నియోజకవర్గం, కొవ్వూరు నియోజకవర్గం, 3 నియోజకవర్గాలు కూడా కలుపుకునేటువంటి రోడ్డు మార్టేరు ప్రక్లంక రోడ్డు అధ్యక్ష. అది కొవ్వూరు నియోజకవర్గంలోనే దాదాపుగా 25 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 సార్లు దాన్ని గుంతలు పూడ్చేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష, పూర్తిగా కూడా రోడ్డు వేయకోకుండా. అదేవిధంగా దాంతో ఇవాళ మా జిల్లా మంత్రి గారు దుర్గేష్ గారు కూడా నిడదవోలు నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళటం కోసం ఇదే రోడ్డు అంటే వెళ్తుంటారు సార్. ఈ మధ్యకాలంలో అయితే కనుక సార్ కూడా రోడ్డు వెళ్ళటం కూడా పూర్తిగా కూడా మానేయటం జరిగింది సార్. అదే కాకుండా ఈజీకే రోడ్డు సార్, ఏలూరు నుంచి రాజమండ్రి వరకు ఉన్నటువంటి ఈజీకే రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడు గుండువల్ నుంచి కొవ్వూరు వరకు కూడా నేషనల్ హైవే కొంత అయింది సార్. అయితే అది రాజమండ్రి కానీ వైజాగ్ వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. కానీ మా నియోజకవర్గంలోనే కాదు, పక్క నియోజకవర్గం నుంచి కూడా గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈజీకే రోడ్డు కిందే దిగాలి అధ్యక్ష. ఎందుచేతంటే బస్సులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ, మోటార్ సైకిల్ కానీ వెళ్ళాలంటే హైవే నుంచి విలేజ్లోకి కింద సర్వీస్ రోడ్డు అంటే కిందకి దిగి విలేజ్లో నుంచి వెళ్ళాలి. కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. రెండోది ఏంటంటే 2027లో మాకు గోదావరి పుష్కరాలు వస్తున్న పరిస్థితి ఉందో తమరికి కూడా తెలుసు అధ్యక్ష. ఏదైతే జిల్లాలో ముఖ్యంగా కొవ్వూరు ప్రధాన కేంద్రం, ఏదైతే ఇవాళ గోపద క్షేత్ర ప్రతిజ్ఞ గాంచినటువంటిది ఉంది. కాబట్టి ఇవాళ రాయలసీమ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ వాళ్ళందరూ కూడా కొవ్వూరు మీదుగా రాజమండ్రి, కొవ్వూరు వెళ్ళటం వచ్చేటువంటి భక్తులంతా కూడా ఉంటారు. కాబట్టి లక్షలాది మంది భక్తులు అటువంటి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా కనుక చేయలేకపోతే కనుక రేపు చాలా ఇబ్బంది అయిపోయేటువంటి పరిస్థితి ఉందో అధ్యక్ష.